Hello everyone, welcome to my channel. Let's start the video. మాటకారివే అంది ఆమె. నవ్వింది. ఏ ఊరు మీది? అన్ని ఊళ్ళు నావేవునా? మరి నీ తల్లిదండ్రులెవరు? సమాధానంగా ఆకాశాన్ని చూపించాడు బాబా. అల్లా మాలిక్ అన్నాడు వేప చెట్టు కింద చూడముచ్చటగా ఓ కుర్రాడు. అతనితో మాట్లాడుతూ ఆమె. ఏమై ఉంటుందక్కడ? దారిన పోతున్న వారంతా చుట్టూ మూగారు. ఏమిటవ్వా? ఎవరితను? అడిగారు. అల్లా మాలిక్ అందామె. ఆకాశాన్ని చూపించింది. ఆమెను నవ్వుతూ చూశాడు బాబా. కళ్ళు మూసుకున్నాడు. ధ్యానంలో మునిగిపోయాడు. పదండి పదండి, వృద్ధురాలితో పాటుగా అంతా అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ధ్యానముద్రలో బాబా మిగిలిపోయాడక్కడ. పగలు లేదు, రాత్రి లేదు. ఎప్పుడూ బాబా ధ్యానిస్తూ కనిపించేవాడు. పలకరించినా వినిపించుకునేవాడు కాదు. ఎండకి ఎండి, వానకు తడిసి, చలికి వణికిపోతూ కూడా బాబా ధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఎక్కడ్నుంచి వచ్చాడో తెలియదు. ఎవరి బిడ్డడో తెలియదు. అహర్నిశలు ఆకలిమాటే మరిచిపోయి అలా కూర్చుంటున్నాడంటే అయ్యో అనుకున్నారు గ్రామస్థులు. జాలి చెందారు. ఇంత అన్నం తెచ్చిపెట్టారు. రొట్టెలు పెట్టారు. కళ్ళు తెరిచినప్పుడు చూస్తాడని ఆశ. ఆకలి వేసినప్పుడు తింటాడని ఆశ. అయితే బాబా కళ్ళు తెరవడం, వాటిని చూడడం జరిగినా ఎన్నడూ వాటిని పట్టించుకోలేదు. తినాలన్న ధ్యాసే ఉండేది కాదతనికి. అన్నాన్ని, రొట్టెల్ని చీమలు పట్టేవి. కుక్కలు పిల్లులు పీక్కుని తినేవి. పోట్లాడుకునేవి. అప్పుడు పట్టించుకునేవాడు బాబా. సర్ది చెప్పేవాడు వాటికి. అవి తినగా మిగిలింది తిని, కృతజ్ఞతగా వాటిని చూసేవాడు. ప్రేమగా వాటిని నిమిరేవాడు. షిరిడి ఆలయాల్లో ఖండోబా ఆలయం చెప్పుకోదగినది. వీరభద్రుడు గ్రామదేవత ఖండోబాగా వెలిశాడని చెబుతారంతా. అక్కడి పూజారి మహల్సాపతి, ఖండోబా పరమ భక్తుడు. అతనికి బాబాని గురించి ఖండోబాని అడిగి తెలుసుకోవాలనిపించింది. ఖండోబా జాతర జరుగుతోంది. డప్పుల దరువులతో షిరిడి మారుమ్రోగుతోంది. పిల్లలు పెద్దలు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఆటలాడుతూ ఆనందిస్తున్నారు. ఖండోబా ఆవహించాడేమో. గణాచారి ఊగిపోసాగాడు. ఊగిపోతున్న గణాచారిని అంతా ప్రశ్నిస్తున్నారు. భూత భవిష్యత్ వర్తమానాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే సరైన సమయం. బాబా ఎవరన్నది ఇప్పుడు తెలిసిపోతుంది అనుకున్నాడు మహల్సాపతి. అనుకుని గణాచారి కాళ్ళు కడిగాడతను. ధూపం వేశాడు. అడిగాడిలా. Thank you for watching and subscribe now.